హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఇవాళ ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఏ రోజైనా మిస్ అయిన కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్, అవన్నీ కూడా తర్వాత క్లాసుల్లో కవర్ చేస్తూ వస్తాను కాబట్టి మీకు మంత్లీ వైజ్ ఓవరాల్ మంత్లో ఎలాంటి కరెంట్ ఈవెంట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఇవాళ సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. 19th జూన్కి సంబంధించిన. సో ఫస్ట్ వచ్చేసి మిజోరాం పారాచూట్ గీకో. సో గీకో అంటే బల్లి అనమాట. సో మామూలు లిజార్డ్ అంటాం కదా, లిజార్డ్లోనే వన్ టైప్ ఆఫ్ ఇది ఒక జాతి అనమాట. అయితే అది రీసెంట్గా మిజోరాం రాష్ట్రంలో ఒక కొత్త దాన్ని కనిపెట్టారు. ఆ జాతికి సంబంధించిన దాన్ని ఒక కొత్త దాన్ని కనిపెట్టారు. ఇది పారాచూట్ అని ఎందుకు పిలిచారంటే దీన్ని, ఇది ఎగురుతుందనమాట. అంటే ఒక చెట్ల మీద నుంచి ఇంకో చెట్ల మీదకి, నెక్స్ట్ స్టోన్స్ మీద, రాళ్ళ మీద, ఒక రాయి నుంచి ఇంకొక రాయి మీదకి ఇట్లా ఎగురుతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల దీన్ని పారాచూట్ గీకో అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్లో. సో ఇది వచ్చేసి చూడండి, అచ్చం ఇది ఒక స్టోన్ లాగా ఉందన్నమాట. ఒక స్టోన్ లాగా ఉంది, కొంచెం భయంకరంగా ఉంది కొంచెం. సో స్టోన్ లాగా ఉందన్నమాట ఎగ్జాక్ట్లీ. ఇది దానికి సంబంధించిన ఇమేజ్. ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చూడండి ఇక్కడ సైంటిస్ట్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీషీస్ ఆఫ్ ది గిల్డింగ్. సో గిల్డింగ్ అంటారు, అంటే ఎగిరే వాటిని గిల్డింగ్ ఇన్ మిజోరాం, నేమ్డ్ ది మిజోరాం పారాచూట్ గీకో. సో దీన్ని ఎక్కడ కనిపెట్టారంటే మిజోరాం రాష్ట్రంలో కనిపెట్టారు కాబట్టి నేమ్డ్ ఆఫ్టర్ ది మిజోరాం అనమాట. సో ఇట్ ఈస్ న్యూలీ డిస్కవర్డ్. సో న్యూలీ డిస్కవర్డ్ స్పీషీస్ ఆఫ్ ది గిల్డింగ్ గీకోస్ అనమాట. సో గిల్డింగ్ గీకోస్లో ఇది కొత్త జాతి, ఆల్రెడీ చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవే కాకుండా మొత్తం 14 జాతుల వరకు ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ అమాంగ్ దెమ్. సో వాటిలో ఇది ఒకటి. సో ద మిజోరాం పారాచూట్ గీకో ఆర్ గీకో మిజోరామినిస్ అని పిలుస్తారు. సో ఈజ్ వన్ ఆఫ్ ది 14, ఇక్కడ చూడండి 14 గీకోస్ నోన్ టు బీ ది టేక్ టు ది ఎయిర్ అనమాట. అంటే మనకి మొత్తం ప్రపంచంలో, సో ప్రపంచంలో వచ్చేసి 14 ఉంటాయంట ఈ జాతికి సంబంధించినవి. 14 ఉంటాయి ఇట్లా ఎగిరేవి, గాల్లో ఎగిరి పడేవి అనమాట. అవి 14 రకాలు ఉంటే అందులో ఇదొకటి. అయితే దీన్ని మన ఇండియాలో మొట్టమొదటిసారి ఇప్పుడే కనిపెట్టడం, ఇంతకుముందు ఎప్పుడు కూడా కనిపెట్టలేదు. మన ఇండియాలో మొట్టమొదటిసారి ఇప్పుడే దీన్ని కనిపెట్టారు సైంటిస్టులు. తర్వాత ఇక్కడ చూడండి ఈ పాయింట్, ఇట్ ఈస్ త్రూ అవుట్ దట్ ది స్పీసీస్ ఎవాల్వ్డ్ రిజల్ట్ ఆఫ్ ది బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్ ది క్లోజెస్ట్ రిలేటివ్ డి పాపనీసిస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ పాపనీసిస్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి జీ పాపనీసిస్ అని చెప్పేసి, ఇదేంటంటే దానికి సంబంధించిన యాన్సిస్టర్ అనమాట. అంటే దీనికంటే ముందు ఎవాల్యుయేషన్ అయింది, ఎగ్జాక్ట్లీ దాని నుంచే ఇది ఎవాల్యుయేషన్ అయితే అయిందనమాట. అంటే దానిలాగే ఇప్పుడు మన మనుషులైన వాళ్ళు ఏప్స్ నుంచి ఎలా వచ్చారో ఇప్పుడు ఈ జీ పాపనీస్ అనే ఒక గీకో ద్వారా ఇది వచ్చిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న మిజోరామిస్ గీకో అనేది వచ్చింది. అయితే ఇది ఎక్కడుందంటే దీనికి సంబంధించిన దాని యాన్సిస్టర్ క్లోజెస్ట్ రిలేటివ్ ఎక్కడుందంటే అరకన్ మౌంటైన్స్. సో అరకన్ మౌంటైన్స్ తెలుసు కదా మనకి, మయన్మార్ ఆ బార్డర్ మొత్తం కూడా ఈ అరకన్ మౌంటైన్స్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం మనకి మయన్మార్ బర్మా మీదుగా ఉంటాయి కదా. సో అక్కడ ఈ జాతికి సంబంధించిన అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మిజోరాం కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మయన్మార్తో బోర్డర్ కూడా షేర్ చేసుకుంటుంది కాబట్టి సో దీనికి సంబంధించింది. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి ఓన్లీ స్టేటు షేరింగ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ వచ్చేసి ఏదంటే మిజోరాం అనమాట. ఇది కూడా క్లారిటీగా చూసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. దీన్ని నేమ్డ్ ఆఫ్టర్ ది మిజోరాం స్టేట్ పేరు మీదుగా దీనికైతే నేమ్ అనేది పెట్టారు. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వార్తల్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షల పరంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటి మీద నోట్స్ అనేవి క్లియర్గా చేసుకోండి, సినాప్సిస్. ఇక్కడ చూడండి నవరాదేహి అండ్ దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో ఈ రెండు వార్తల్లో ఉన్నాయి, నవరాదేహి అండ్ దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో వన్యప్రాణుల అభయారణ్యాలు ఈ రెండు కూడా వార్తల్లో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటే తెలుగులో వచ్చేసి వన్యప్రాణుల అభయారణ్యం అంటారు. ఈ రెండు ఎందుకు వార్తల్లో ఉన్నాయి, అసలు ఇవే రాష్ట్రంలో ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ కూడా సినాప్సిస్ లాగా జస్ట్ చూడగానే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గుర్తుండే విధంగా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. నేను హైలైట్ చేస్తాను పాయింట్స్ అన్ని కూడా క్లారిటీగా. ఇక్కడ చూడండి టైగర్ స్టేట్. సో మన ఇండియాలో ఏ స్టేట్ని టైగర్ స్టేట్ అంటారు, పులుల రాష్ట్రం అని పిలిచేది ఏదంటే మధ్యప్రదేశ్ అనమాట. ఎందుకంటే మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంటాయి. స్టేట్ అనేది ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది టైగర్ అండ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుంది. తర్వాత మనకి జిమ్ కార్బెట్ అంటే ఉత్తరాఖండ్ కావచ్చు, కర్ణాటక, అస్సాం ఇట్లా కూడా ఉన్నాయి. అయితే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మాత్రం మధ్యప్రదేశ్. అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. సో మధ్యప్రదేశ్ పోయిజ్ టు గెట్ ది 7th టైగర్ రిజర్వ్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ గోయింగ్ టు ఫార్వర్డ్ విత్ ది నోటిఫికేషన్ ఆఫ్ ది నవరాదేహి అండ్ దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీస్ టు కంబైన్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మధ్యప్రదేశ్లో మొత్తం 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు 6 ఉన్నాయి. 6 టైగర్ రిజర్వ్, కన్హా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, పన్నా టైగర్ రిజర్వ్, పెంచు ఇట్లా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు కొత్తదాన్ని ఇంకొక ప్రాంతాన్ని కూడా టైగర్ రిజర్వ్గా గుర్తిస్తుంది స్టేట్ గవర్నమెంట్. అది ఏంటంటే ఈ నవరాదేహి దుర్గావతి రెండు కలిపి కంబైన్గా కలిపి దాన్ని ఒక టైగర్ రిజర్వ్ అయితే గుర్తిస్తున్నారు, పుళ్ళు కేంద్రంగా గుర్తిస్తున్నారు అనమాట. సో అందువల్ల ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ ఆఫ్ ది నవరాదేహి అండ్ దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ ఏ కంబైన్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. సో కంబైన్డ్ కలిపేసారు రెండింటిని ఒక కొత్త టైగర్ రిజర్వ్గా గుర్తిస్తున్నారు. త్వరలోనే దాని మీద కూడా గవర్నమెంట్ అనేది ముందుకు వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇట్ కవర్స్ 1197 స్క్వేర్ కిలోమీటర్. సో మొత్తం
1197 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఈ నవరాదేహి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ చూస్తే చూడండి ఏరియా అక్రాస్ ది 3 డిస్ట్రిక్ట్స్ అనమాట. మొత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలు, మొత్తం 3 జిల్లాల్లోనే ఈ ప్రాంతం అంతా కూడా ఈ నవరాదేహి ఒకటి దుర్గావతి మొత్తం కంబైన్డ్ ఏరియా 3 జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. అవేమున్నాయంటే ఒకటి సాగర్ డిస్టిక్, నెక్స్ట్ దామోహ్ డిస్టిక్, నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్పూర్. ఇక్కడ చూడండి 3 జిల్లాలో విస్తరించి ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్స్ పేరు అనేది ఇంపార్టెంట్. సాగర్ ఒకటి, దామోహ్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే నర్సింగ్పూర్ అనమాట. సో మధ్యప్రదేశ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది మధ్యప్రదేశ్. ఇప్పుడు ఇక్కడ మనం చేసింది ఇది చూడండి లార్జెస్ట్ అనమాట. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదంటే ఇదే అనమాట. వైల్డ్ లైఫ్ శాంచురీ, నాట్ ఏ నేషనల్ పార్క్ కాదు, వైల్డ్ లైఫ్ శాంచురీ, వన్యప్రాణుల అభయారణ్యం అంటారు. సో నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్క్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 విషయాల్లో మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఎగ్జామినర్స్. కనహా నేషనల్ పార్క్ అనేది సెంట్రల్ ఇండియా అంటే మనకి మధ్యప్రదేశ్లో కూడా లార్జెస్ట్ నేషనల్ పార్కు. జాతీయ పార్క్ ప్రకారం చూసుకుంటే కనహా నేషనల్ పార్కు, అదే వైల్డ్ లైఫ్ శాంచురీ ప్రకారం చూసుకుంటే ఇదనమాట. మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే మొత్తం అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదంటే ఇదే అనమాట. ఏది నవరాదేహి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇవి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్. అయితే ఇక్కడ ఫేమస్ ఏమున్నాయి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో, ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో పెద్ద మనకి ట్రీస్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇట్లా ఫేమస్ ఉంటాయి కదా కొన్ని స్పెషల్ థింగ్స్. అవి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో అవి ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఎంటైర్ శాంచురీ సిచ్యువేటెడ్ ఆన్ ది ప్లాటూ. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం ఈ శాంచురీ, ఈ వన్యప్రాణుల అభయారణ్యం మొత్తం కూడా ఒక పీఠభూమి మీద ఉంటుంది అనమాట. ఒక పెద్ద పీఠభూమి మీద ఉంటుంది. మనం చూస్తుంటాం కదా చంబల్ రీజన్ అంతా కూడా. సో విక్రమార్కుడు మూవీలో రాజమౌళి చూపించారు కదా కొన్ని లొకేషన్స్ చూడండి. అదంతా కూడా అంటే ఎడార్లా, అంటే మనకి అంతా కూడా డ్రై రీజన్స్ అనమాట. అక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా తక్కువ, అంత పంటలు కూడా పండవు, మెట్ట ప్రాంతంలో ఉంటుంది, మొత్తం పీఠభూమి అనమాట, ఎత్తులు. సో కొండలు వాలు ఇట్లా ఉంటాయన్నమాట ఎక్కువగా. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తము ప్లాట్ ఒక పీఠభూమి మీద ఉంటుంది. ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ వింధ్యా రేంజెస్. సో అప్పర్ వింధ్యా రేంజెస్ అండ్ యాజ్ కనెక్టింగ్ ది ఫారెస్ట్ ప్యాచ్ విత్ ది. సో ఇక్కడ చూడండి వీరంగానా దుర్గావతి శాంచురీ ఇన్ దామోహ్ డిస్ట్రిక్ట్ టువర్డ్స్ ది ఈస్ట్ విచ్ ఎక్స్టెండ్స్ ది బాంధవ్గఢ్ నేషనల్ పార్కు. సో దీని యొక్క ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క ఎడ్జెస్ అనమాట, అంటే నైబరింగ్ చుట్టుపక్కల వేటి ఇది బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మొత్తం పీఠభూమి ఉంటుంది. అలానే ఇది ఆ పీఠభూమి మొత్తం కూడా అప్పర్ వింధ్యా రేంజ్ అయితే ఫామ్ చేస్తూ ఉంటుంది ఆ పీఠభూమి. తర్వాత ఇక్కడ చూస్తే వీరంగఢ్ దుర్గావతి శాంచురీ ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈస్ట్ అంటే తూర్పు వైపు ఉంటుంది. తర్వాత విచ్ ఎక్స్టెండ్స్ ది బాంధవ్గఢ్ నేషనల్ పార్కు. సో మొత్తం బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ వరకు ఇది విస్తరించి ఉంటుంది అనమాట ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ. తర్వాత ద శాంచురీ ఈస్ క్లాసిఫైడ్ అండర్ ది దక్కన్ పెనిన్సులా బయోగ్రాఫిక్ రీజన్. సో మనకి దక్కన్ పీఠభూమి చాలా ఇంపార్టెంట్. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న పీఠభూమిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దక్కన్ పీఠభూమి. ఎందుకంటే దక్కన్ పీఠభూమి వెరీ ఫేమస్ ఫర్ ది కాటన్ కల్టివేషన్. ఈ దక్కన్ పీఠభూమిలో మొత్తం కూడా బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ కాటన్ పండేది మనకి 2 రీజన్స్ అనమాట ఏషియాలో. ఒకటి సింధ్ రీజను, పాకిస్తాన్లోని సింధ్ రీజన్, పంజాబ్ రీజన్లో పండుతుంది అనమాట ఎక్కువగా. ఆ రీజన్లో కాటన్ చాలా ఎక్కువ లాంగ్ స్టేబుల్ కాటను. ఇట్స్ హైయర్ క్వాలిటీ దాని ఇండియన్ కాటన్. సో మన ఇండియన్ కాటన్ కంటే కూడా పాకిస్తాన్లో ఉండే కాటన్ లాంగ్ స్టేబుల్ అనమాట. మనం ఆ దూదిని బట్టి ఎలా అన్నామంటే చాలా పొడుగ్గా సాగుతుంది, అది అంత క్వాలిటీ ఉంటుంది. తర్వాత దక్కన్ పెనిన్సులా, మన దక్కన్ పెనిన్సులా అంటే తెలంగాణ ప్లాటు కావచ్చు, మన మహారాష్ట్ర ప్రాంతం ఇదంతా ఉంటుంది. ఈ దక్కన్ ప్లాటు అనేది చాలా ఫేమస్ అనమాట కాటన్ కల్టివేషన్కి. నేషనల్ పార్క్స్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్ పరంగా చాలా ఇంపార్టెంట్. మనకి మరాఠా ఎంపైర్ కూడా ఎక్కువగా దక్కన్ ప్లాటులను చూస్తూ ఉంటాం. అయితే ఈ దక్కన్ ప్లాటులో ఒక బయోజియోగ్రఫిక్ రీజన్ ఉందన్నమాట. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది దాన్ని క్లాసిఫై చేస్తారు అందులో. తర్వాత 3/4 ఆఫ్ ది శాంచురీ ఫాల్స్ ఇన్ ది యమునా. సో యమునా అండ్ 1/4 ఆఫ్ ది శాంచురీ ఫాల్స్ ఇన్ ది నర్మదా బేసిన్. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మధ్యప్రదేశ్లో నదులు ఉంటాయి బాగా. సో మధ్యప్రదేశ్ డ్రై రీజను, సరిగా పంటలు పండకుండా పల్సెస్ ఎక్కువ పండుతాయి. సో పల్సెస్ ఎలా పండుతాయి? పప్పు ధాన్యాలన్నీ కూడా ఎక్కువగా డ్రై రీజన్లో పండుతాయి. సో కాబట్టే మన దేశంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది పల్సెస్ ఇస్ ద మధ్యప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్. ఇక్కడ మనకి ఈ శాంచురీ ఎగ్జాక్ట్లీ 2 నదుల యొక్క బేసిన్లో ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి యమునా నది, యమునా రివరు, ఇంకోటి వచ్చేసి నర్మదా బేసిన్. యమునా రివర్, నర్మదా బేసిన్, ఈ 2 నదుల యొక్క బేసిన్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే జీవజలానికి మొత్తానికి కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ నుంచే ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి వైల్డ్ లైఫ్ కారిడార్ ప్రకారం చూసుకుంటే ఇట్ యాక్ట్స్ యాస్ ది కారిడార్ ఫర్ ది పన్నా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్. చూడండి ఈ రీజన్ మొత్తం కూడా పన్నా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్ వైల్ ఇండైరెక్ట్లీ కనెక్టింగ్ ది బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ వయా రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇదంతా కూడా చూడండి ఇక్కడ చాలా వాటితో అటాచ్ అవుతుంది అనమాట. బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంది. పన్నా టైగర్ రిజర్వ్ కావచ్చు, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ కావచ్చు, సాత్పురా టైగర్ రిజర్వ్, ఈ ప్రాంతం అంతా కూడా ఇది బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఇదంతా కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది ఎందుకు వార్తలకు వచ్చిందో దానికి హిస్టరీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్య హాజ్ రీసెంట్లీ బీన్ ఆపరేషనలైజ్డ్ ఆఫ్టర్ ది ఎగ్జాస్టివ్ రెఫిట్ లాస్టింగ్ ది నియర్లీ 2.5 years అనమాట. సో మామూలుగా దీంట్లో అంటే అప్పుడప్పుడు ఇది చాలా ఓల్డ్ది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేది చాలా పాతకాలంది. అయితే దాన్ని మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. ఎప్పుడు కొనుగోలు చేసుకున్నాం అంటే అది ఆపరేషన్ అయినప్పుడు కాదు, రష్యాలో రిటైర్డ్ అయిపోయింది, డీకమిషన్ అయిపోయింది. డీకమిషన్ అయిన తర్వాత మనం దాన్ని తక్కువ ప్రైస్లో మనం తీసుకుని దాన్ని రినోవేట్ చేసుకుని మన ఇండియాలో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్గా మనం రన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో మనం ఫస్ట్ అంటే మనం రష్యాని చేసుకున్న అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వన్ ఆఫ్ ది. సో అయితే ఇది ఇప్పుడు మనకి లాస్ట్ 2 years నుంచి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అట్లాంటి ఉన్నప్పుడు మొత్తం కూడా రినోవేట్లా చేస్తూ ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ మోడిఫైడ్ క్యూబ్ క్లాస్ అనమాట. క్యూబ్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎక్కడ ఉంటాయంటే రష్యాలో ఉంటాయి. యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, 1990 వరకు ముందు సోవియట్ యూనియన్ ఉండేది. యుఎస్ఎస్ఆర్ అది డిజింటిగ్రేట్ అయిందనమాట, మొత్తం విడిపోయి చాలా దేశాలుగా అయింది. అందులో రష్యా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ అనమాట, బేస్డ్ ఆన్ ది ఏరియా. ఇక్కడ ఈ క్యూ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆ మోడల్ అంటే ప్రతి చూడండి మీరు వార్షిప్స్ కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. తల్వార్ క్లాస్ అంటారు, కల్వరీ క్లాస్ అంటారు, ఇట్లా పిలుస్తూ ఉంటారు కదా. అలా క్యూ క్లాస్లో ఇది వన్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో విచ్ ఎంటర్డ్ ఇన్ టు సర్వీస్ ఇన్ ది ఇండియన్ నేవీ 2013. అయితే మన ఇండియాలోని ఇండియన్ నేవీ యొక్క అమలు పొదులోకి ఎప్పుడు వచ్చిందంటే 2013లో వచ్చింది. సో 2013లో మన ఇండియాలోకి తీసుకున్న నేవీలోకి. ఇట్ హ్యాస్ బి రీనేమ్డ్ హానర్ ఆఫ్ ది విక్రమాదిత్య. సో విక్రమాదిత్య కింగ్ తెలుసు కదా మీకు. సో లెజెండరీ ఎంపరర్ ఆఫ్ ది ఉజ్జయిన్. సో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పరిపాలించినటువంటి ఒక ఫేమస్ కింగ్ ఎంపరరు ఆయన విక్రమాదిత్య. ఆయన పేరు మీదుగా దీనికి నేమ్ అనేది తీసుకొచ్చారు. అయితే విక్రమాదిత్యని ఇంకా పిలుస్తారు, ఎవరిని పిలుస్తారంటే చంద్రగుప్త 2 అనమాట. సో మనకి చంద్రగుప్త తర్వాత సముద్రగుప్త యొక్క కొడుకుని చంద్రగుప్త 2ని విక్రమాదిత్యని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కొంచెం చూడండి. సో ద క్యారియర్ సర్వీస్ విత్ ది సోవియట్ నేవీ. సో ఇది మామూలుగా సోవియట్ నేవీ అంటే సోవియట్ యూనియన్ 1991 ముందు యుఎస్ఎస్ఆర్లో ఇది వాళ్ళ యొక్క నేవీలో పనిచేసింది అనమాట, కొన్ని సంవత్సరాలు పనిచేసింది. దీనికి నేమ్ కూడా ఏం పెట్టారంటే ఒక రష్యన్ నేవీ అడ్మిరల్ అనమాట, గోర్ష్కోవ్ అని చెప్పేసి ఒక ఆయన పేరు పెట్టారు. మామూలుగా దీని పేరు బిఫోర్ విక్రమాదిత్య, దీని ఒక పేరు వచ్చేసి గోర్ష్కోవ్ అనమాట. తర్వాత మనం తీసుకొచ్చుకున్న తర్వాత మనం బై చేసిన తర్వాత దానికి విక్రమాదిత్య అని మనం పేరు పెట్టుకున్నాం, ఓకేనా. సో తర్వాత ఇది ఇట్ వాజ్ బ్రాట్ బై ఇండియన్ ఇన్ ది 2004. సో మనము $2.33 billion సో $2.33 billion రష్యా నుంచి అయితే దాన్ని మనం కొనుగోలు చేసాం. ఎప్పుడు 2004లో. అయితే ఇది మొత్తం దీన్ని ఏం చేసామంటే మొత్తం రినోవేట్ చేసుకొని అక్కడ డీకమిషన్ అయింది, అది రష్యాలో రిటైర్డ్ అయిపోయింది అనమాట. దాన్ని తెచ్చుకుని మనం రినోవేషన్ చేసుకొని 2004లో తెచ్చి మొత్తం చాలా ఇయర్స్ దాన్ని రినోవేషన్ చేసి మొత్తం రీపర్మిషన్ చేసిన తర్వాత 2013లో ఇండియన్ నేవీలోకి ఎంటర్ అయింది అనమాట. సో ఇండియన్ నేవీలోకి అయితే ఎంటర్ అయింది. సో ఇట్ హ్యాస్ బీన్ ఓవరాల్ లెంత్ ఆఫ్ ది 284 meters. సో మొత్తం 284 meters పొడవు ఉంటుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో దాని బీమ్ వచ్చేసి మొత్తం 60 meters అనేది ఉంటుంది అనమాట, బీము వెడల్పులాగా. సో ది షిప్ హ్యాస్ టోటల్ ది 22 decks అనమాట. సో ఇందులో మొత్తం డెక్స్ అంటారు, మనము ఫ్లోర్స్ లాగా డెక్స్ అంటాం కదా. ఈ డెక్స్లో వచ్చేసి మొత్తం 22 decks ఉంటాయి. ఇందులో మొత్తం పర్సనల్ వచ్చేసి 1600 మంది పడతారనమాట. క్రూ కావచ్చు, మనకి నేవీకి సంబంధించిన పర్సనల్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ 1600 మందికి పైగా ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఉంటారు. మొత్తం వెయిట్ వచ్చేసి 44,500 tons వరకు వెయిట్ ఉంటుంది అనమాట. 44,500 tons వెయిట్ అయితే ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది 30 knots అనమాట. 30 knots స్పీడ్లో పోతుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకి దీనికి సంబంధించిన రేంజ్ వచ్చేసి 7000 nm అని పిలుస్తారు. సో ఇట్లా 30 knots స్పీడ్తో పోతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేసామంటే రష్యా నుంచి. సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అన్న, ప్రెజెంట్ రష్యా అన్న కూడా ఒకటే అనమాట. సో కాబట్టి ఇది గోర్ష్కోవ్ అనేది దీని యొక్క ఓల్డ్ నేమ్, ప్రెజెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని మనం పేరు పెట్టుకున్నాం, ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. ఆల్రెడీ మనం రిమైనింగ్ కూడా అన్ని దేశాల యొక్క సహకారంతో చేసుకునేవాళ్ళం. అయితే మొట్టమొదటిసారి మన భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. మనం దాన్ని సొంతంగానే మన యొక్క స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం చేసుకున్నాము. మీకు తెలుసు కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దాన్ని అయితే నిర్మించారు అనమాట, ఐఎన్ఎస్ విక్రాంత్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మన ఇండియాలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమున్నాయి, ప్రపంచంలో ఫేమస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమున్నాయి, టాప్ 5 ఏమున్నాయి, ఏ దేశాలకు సంబంధించినవో చూసుకోండి. ఆల్రెడీ నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు ఒకసారి కోట్ చేశాను అవన్నీ కూడా, ఓకేనా. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇది ఎకానమీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎకానమిక్ సబ్జెక్ట్ పరంగా కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వార్తల్లో ఉంది. రాబోయే ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్ అనమాట ఇది. అయితే ఈ ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్ అనేది ఏంటో చూద్దాం ఫస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ డిస్కంటిన్యూడ్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డిస్కంటిన్యూడ్ ది సేల్ ఆఫ్ రైస్ అండ్ వీట్. ఏమిటి అంటే రైసు అండ్ వీట్ ఫ్రమ్ ది సెంట్రల్ పూల్ అండర్ ది ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా
రైస్ వీటిని అమ్ముతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని డిస్కంటిన్యూ చేసింది అనమాట, దాన్ని ఆపేసింది. అందువల్ల ఇది వార్తలకు అయితే వచ్చింది. ఓకే, డిస్కంటిన్యూ చేశారు. కానీ మనకు ఫస్ట్ ఈ ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్ అనేది తెలియాలి. అందులో ఏ అమ్ముతారు, ఎవరు కొంటారు అనేది ఇక్కడ మనకి తెలియాలి. అప్పుడే ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది అందరికీ. అయితే ఇక్కడ చూద్దాము. సో అండర్ ఓఎంఎస్ఎస్ అంటే ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్, ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ తెలుసు కదా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎఫ్సిఐ. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో దీని కింద పనిచేస్తూ ఉంటుంది. ఆ మినిస్ట్రీ కింద పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, సో సెల్ సర్ప్లస్ అనమాట. ఇక్కడ చూడండి, సర్ప్లస్ అంటే అది స్టోర్ చేస్తుంది, ఫుడ్ అంతా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే దేశానికి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. మన కోవిడ్ వచ్చింది, కోవిడ్-19 మహమ్మారి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఏమో లాక్డౌన్ వచ్చేసింది అనమాట. ఎవరెళ్ళలో ఉండిపోయారు, ఎవరు జాబ్కి వెళ్ళలేదు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పేదవాళ్ళు అందరూ కూడా ఇంట్లో ఉండిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. సో మొత్తం రేషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ ద్వారా, కోటా సరుకులు అంటాం కదా మనం, ఓటి ద్వారా అందరూ కూడా ఫుడ్ అనేది రైస్ కావచ్చు మొత్తం అన్ని కూడా ఫ్రీగా ఇచ్చారనమాట. ఎందుకంటే దేశానికి ఏదైనా మనం అనుకో విపత్తులు అనేవి చెప్పిరావు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ విపత్తులు వచ్చినప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎఫ్సీ ఏం చేస్తుందంటే ఫుడ్ అంతా కూడా స్టోరేజ్ చేస్తూ ఉంటుంది, రైస్ వీట్ ఇవన్నీ కూడా. అయితే వాళ్ళకి కావాల్సినంతకంటే కూడా ఎక్కువ వాళ్ళకి ప్రిడిక్షన్ ఉంటుంది అనమాట, ఇన్ని ఇయర్స్ కింద కావాలని. అయితే దానికంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా, సర్ప్లస్గా ఉన్నది ఏం చేస్తారంటే అమ్ముతారనమాట, వేరే వాళ్ళకి అమ్ముతారు. అది ఎలాగో అమ్ముతారంటే వేలంపాట పెడతారు, ఆక్షన్లో వేలంపాట పెడతారు. సో అందులో ఏమంటే మేజర్గా V2 రైసు. సో V2 రైసు ఎందుకంటే మన ఇండియాలో నార్త్ ఇండియా మొత్తం కూడా రోటీ తింటారు ఎక్కువ, వాళ్ళకి డైలీ ఫుడ్ అదే అనమాట. సౌత్ ఇండియా అయితే రైస్ ఎక్కువ తింటారు. కాబట్టి మన ఇండియాలో సెరల్స్ పరంగా, ఆహార ధాన్యాల పరంగా మేజర్గా V2 రైస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు ఎక్కువ స్టోర్ చేస్తాయి అనమాట. కాబట్టి ఈ రెండు ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ త్రూ ది ఈ ఆక్షన్ ఇన్ ది ఓపెన్ మార్కెట్. సో దానికి ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఆక్షన్ అనమాట. సో ఎలక్ట్రానిక్ ఆక్షన్ ద్వారా అమ్ముతారు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ స్కీమ్ ద్వారా ఎఫ్సీలో సర్ప్లస్గా ఉన్నటువంటి V2 రైస్, సో గోధుమల్ని, మన ధాన్యాన్ని, అట్లాంటి బియ్యంని అమ్ముతారనమాట. అయితే ఇక్కడ ఎవరు కొంటారు, సో దీని ద్వారా ఎవరు కొంటారంటే ఆబ్జెక్టివ్ చూడండి, టు ఎన్హాన్స్ ది సప్లై ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఎస్పెషల్లీ వీట్ డ్యూరింగ్ ది లీన్ సీజన్ అండ్ దేర్ బై మోడరేట్ ఓపెన్ మార్కెట్ ప్రైసెస్ స్పెషల్లీ ఇన్ ది డెఫిసిట్ రీజన్. సో లీన్ అంటే మనకి గోధుమలు పండని కాలం ఉంటుంది. సో ఇప్పుడు మనకి రబీ సీజన్లో గోధుమ పంట అనేది బాగా పడుతుంది వీటు. సో మిగతా టైంలో పండదు. అట్లాంటప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ స్టేట్స్కి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, అక్కడ సరిగా పంటలు పండవు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా కష్టం పంటలు గోధుమ ఇట్లాంటి, ఎందుకంటే మొత్తం కూడా హిల్లీ టెరైన్. సో కొండ ప్రాంతాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి కష్టం. ఆ స్టేట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బై చేసుకుంటాయి అనమాట, స్టేట్స్ బై చేసుకుని ఇస్తాయి. అట్లా కూడా ఉండొచ్చు. సో ఇట్లా కూడా చూడండి, ద ఎఫ్సీఐ కండక్ట్స్ ఏ వీక్లీ యాక్షన్. సో వారానికి ఒకసారి వేలంపాట అనేది కండక్ట్ చేస్తుంది. సో దిస్ స్కీమ్ ఈజ్ ఓపెన్ మార్కెట్ యూజింగ్ ది ప్లాట్ఫామ్ ఫర్ ది కమోడిటీ అండ్ ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి, సో NCDX అని చెప్పేసి ఉంటుంది, నేషనల్ కమోడిటీ అండ్ ది డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అని. దీని ద్వారా ఆక్షన్ అనేది నిర్వహిస్తారనమాట. సో దీని ద్వారా వేలంపాట నిర్వహిస్తే స్టేట్ గవర్నమెంట్స్ మేజర్గా ఇందులో బై చేసుకునేది ఎవరంటే స్టేట్ గవర్నమెంట్స్. సో రాష్ట్రాల యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వీటిని బై చేసుకుంటాయి అనమాట, గూడ్స్ అనేదాన్ని బై చేసుకుంటాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా బై చేసుకుంటూ ఉంటాయి అనమాట. బై చేసుకుని పీడిఎస్ ద్వారా ఇస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఇస్తూ ఉంటారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎఫ్సీఐ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎఫ్సీఐ అనేది వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ అనేది వార్తల్లో ఉంది. మేజర్గా వార్తలు ఉన్నటువంటి ఇండిసెస్, రిపోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి క్లారిటీగా చూసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి చూడండి, రీసెంట్లీ UNDP, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్డ్ ది జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ 2023. సో ఇది ఏం రిలీజ్ చేస్తుందంటే, ఎవరు రిలీజ్ చేస్తారంటే పబ్లిషరు UNDP అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇట్ క్వాంటిఫైస్ ది బయాసిస్ అగైనెస్ట్ ది ఉమెన్. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్ మీద ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి దేశాల్లో, సో వాళ్ళకి ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. పీపుల్ టువర్డ్స్ ది ఉమెన్స్ రోల్స్, అంటే ఉమెన్కి రావాల్సినటువంటి రోల్స్ మీద ఎంతవరకు ఫ్రీడమ్గా ఉందని చెప్పేసి ఇండిసెస్ అయితే మెజర్ చేస్తుంది అనమాట. సో ఇట్ చూడండి, ఇట్ ట్రాక్డ్ ది పీపుల్స్ అట్రిబ్యూషన్ టువర్డ్స్ ఉమెన్. సో ప్రజలు అనేవాళ్ళు ఉమెన్స్ మీద ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు వాళ్ళని 4 డైమెన్షన్లో కేటగిరీ చేస్తుంది అనమాట. ఇది 4 డైమెన్షన్స్లో మెజర్ చేస్తుంది ఆ దేశం యొక్క పెర్ఫార్మెన్స్. అయితే ఇక్కడ 4 డైమెన్షన్స్ ఏమున్నాయంటే, పొలిటికల్గా, రాజకీయంగా, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎకనమీ పరంగా కావచ్చు, ఫిజికల్ ఇంటిగ్రిటీ పరంగా, ఈ 4 థింగ్స్లో ఇది పెర్ఫార్మెన్స్ అనేది చూసి చెప్పొద్దు అనమాట. అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం ఇండియా సినారియోలో ఆల్మోస్ట్ మనకి 90% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఉమెన్ సపోర్ట్గా లేరని చెప్పేసి చెప్పాడు అనమాట. మనకి ఎక్కువగా నార్త్ ఇండియా, అలానే మనకి కొన్ని ప్రాంతాలు, కొన్ని రీజన్స్లో అసలు ఆడపిల్లలు పుడితేనే ఒప్పుకోరు అనమాట, చంపేస్తారు. అటువంటి సిచ్యువేషన్ ఉన్న దాంట్లో ఉమెన్కి పెద్దగా కోఆపరేషన్ అనేది తక్కువ ఉందని చెప్పేసి ఒకటి చెప్పారు. నెక్స్ట్ 20% మంది ఎంప్లాయ్మెంట్లో ఉమెన్కి మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో 20% అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడే కాదు, చాలా దేశాల్లో కూడా ఉమెన్కి కావాల్సినటువంటి, వాళ్ళకి కావాల్సినటువంటి
ఫ్రీడమ్ లేదు, ఇటువంటి పీపుల్ యొక్క అటెన్షన్ కూడా వాళ్ళ మీద సరిగా లేదనమాట. అంటే వాళ్ళకి జెండర్ ఈక్వాలిటీ ఇవ్వాలి, సో సమాన భాగం ఇవ్వాలని చెప్పేసి కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే క్లారిటీగా చెప్పిందనమాట. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే UNDP వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ నుంచి తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఫాలో అవుతుండండి. తర్వాత కొన్ని ఎడిటోరియల్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్లో, ఆ ఎడిటోరియల్స్ కూడా స్పెషల్గా మీకు వీడియోస్ అనేవి అందిస్తూ ఉంటాను. ఇవి కూడా మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్.